100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పే టాపిక్ వచ్చేసి పైల్స్. అందరికీ ఈ వర్డ్ అనేది అందరికీ తెలిసిందే. దీన్నే హెమరాయిడ్స్ అంటాము. ఇంకా తెలుగులో మన లాంగ్వేజ్ చెప్పాలంటే అర్షమూలలు అంటాం. ఈ దాని గురించి ఎందుకు మనం డిస్కస్ చేయాలంటే, దీని గురించి ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ ఎంతమంది చెప్పినా పేషెంట్స్ చాలామంది ఇది వేరే వాళ్ళతో డిస్కస్ చేయటంలో కానీ, డాక్టర్స్తో కూడా కొన్నిసార్లు అంటే ముదిరితే కానీ డాక్టర్ల దగ్గరికి రారు. చాలా మటుకు అది కాంప్లికేషన్స్ వచ్చినప్పుడే డాక్టర్ గారి దగ్గరికి వస్తుంటారు. కాబట్టి ముందే తెలుసుకొని అసలు ఏంటి దీని గురించి తెలుసుకోగలిగితే ఒక అవగాహనతో ఎర్లీ స్టేజ్‌లోనే మనం దీన్ని సర్జరీ వరకు వెళ్ళకుండా కంట్రోల్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. అసలు ఈ పైల్స్ అనేది మీరు చూసుకుంటే ఏంటి అంటే, జనరల్‌గా మన యానల్ రీజన్ దగ్గర ఎక్కడైతే మోషన్ పాస్ చేస్తామో అక్కడ బుడిపెల్ లాంటివి, లిటరల్‌గా ఇంకా చెప్పాలంటే మొటిమల్ లాంటివి పెద్దవి బుడిపెల్ లాంటివి బయటికి కనబడుతూ కొన్ని సందర్భాల్లో కూర్చున్నప్పుడు పెయిన్‌ఫుల్‌గా ఉండడము, మోషన్ వెళ్ళి వాష్ చేసినప్పుడు తగలడము చూస్తుంటాము. అయితే జనరల్‌గా ఇవేంటి కొన్ని సందర్భాల్లో పెయిన్ ఉండకపోవచ్చు. మనకి బయట కనబడుతూ నేను చెప్పినట్టు బయటికి తగిలితేనే ఉన్నట్టు కాదు. దీంట్లో 2 రకాలుంటాయి. కొన్ని పైల్స్ అనేవి ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటాం. ఏదైతే బయటికి కనబడుతుందో దాన్ని ఎక్స్‌టర్నల్ అంటాం. అలానే లోపల కూడా ఉంటుంది. దాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాం. అలానే బ్లీడింగ్ పైల్స్ అని, నాన్ బ్లీడింగ్ పైల్స్ అని కూడా 2 రకాలు. కొన్ని దాంట్లో ఏంటంటే మోషన్‌కి వెళ్ళినప్పుడు మోషన్‌తో పాటు బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది. కొంతమందికి బ్లడ్ అనేది పడకపోయినా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. సో ఏది ఏమైనా ఆయుర్వేద వైద్యుడిగా నా సజెషన్ అంటే, మీకు ఎప్పుడైతే యానల్ రీజియన్‌లో కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు, మీరు తీసుకునే ఆహారము వీటి మీద మీకు అవగాహన లేనప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిసి దాన్ని అప్పటికప్పుడే సరిచేసుకోగలిగితే ఇది ముదరకుండా ఫర్దర్‌గా అదర్ కాంప్లికేషన్స్‌కి వెళ్ళకుండా ఉంటుంది. అదే కాకుండా ఇంకొక వార్నింగ్‌గా ఎందుకు చెప్పాలి అంటే, మోస్ట్‌లీ ఏంటి, ఏదైనా యానల్ రీజియన్ అంటే మోషన్ వెళ్ళే దగ్గర పెయిన్ గానీ, బొడిపె లాంటిది తగిలింది, ఆ డిస్కంఫర్ట్ ఉంది అనగానే దాన్ని పైల్స్ అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మేము కంటి ద్వారా చూసి చెక్ చేసి అబ్జర్వ్ చేస్తామో, కొన్ని సందర్భాల్లో ఇది ఫిస్టులా కూడా ఉంటుంది. అలానే ఫిషర్ అంటాము. అంటే ఫిస్టులా అనేది ఏంటి, చిన్న హోల్ లాగా ఉండి యానల్ రీజియన్ నుంచి అది లోపలికి పేగుల వరకు కూడా పోయి కాంప్లికేషన్స్ అంటే లోపలంతా పస్సు నిండిపోయి బాక్టీరియం ఉండి అది కొన్నిసార్లు క్యాన్సర్‌గా కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే అది ఏదైనా గానీ ఒకసారి డాక్టర్‌కి చూపెట్టాల్సి ఉంటుంది. అలానే ఫిషర్స్ అంటే ఇవి చిట్లడం అంటాము. మనకి అక్కడ బాగా బాడీ యానల్ రీజియన్‌లో బాగా ప్రెషర్ పెరిగిపోవడం వల్ల అక్కడ ఉండే స్కిన్ అనేది ఎక్స్‌టెండ్ అయ్యి అవి చిట్లడం జరుగుతాయి. అలానే ఆ చిట్లిన చోటు నుంచి కొన్నిసార్లు బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. బట్ అందుకనే ఇది అసలు పైల్సా, ఫిస్టులానా, ఫిషరా అనేది మనం చూసినప్పుడు, ఎందుకంటే ఓవరాల్‌గా చూసుకున్న అన్నిటికి చికిత్స ఒకటే అయినప్పుడు ఫిస్టులాకొచ్చేసరికి మాత్రము ఎర్లీగా తెలుసుకోగలిగితే మనము దాన్ని అంటే కాంప్లికేటెడ్ కాకుండా అవాయిడ్ చేయగలుగుతాం. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పైల్స్ గురించి, దీన్ని గుర్తించడం ఎలా? దాని లక్షణాలేంటి? మరి చికిత్స ఏంటి? తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మోస్ట్‌లీ పేషెంట్ కూర్చున్నప్పుడు చాలా డిస్కంఫర్ట్‌గా కూర్చుంటాడు. దానికి కారణాలు చూసుకుంటే ఎవరికొస్తుందని చూసుకుంటే అది కూడా సిట్టింగ్ జాబ్ ఎవరైతే ఎక్కువ చేస్తారో, ఎక్కువసేపు సిట్టింగ్ ఉంటారో, ఇంతకు ముందు కాలంలో అంటే డ్రైవర్స్ కానియండి, టీచర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి అనేవాళ్ళం. బట్ ఇప్పుడు చూస్తే ఈవెన్ సాఫ్ట్‌వేర్ కానియండి, ఏజ్డ్ వాళ్ళలో కూడా ఎక్కువసేపు మూవ్‌మెంట్ లేనప్పుడు యానల్ రీజియన్‌లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అక్కడ చిన్న ట్యాగ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. అలానే ప్రెగ్నెంట్ లేడీల్లో ప్రెగ్నెన్సీ టైంలో కూడా వస్తాయి. కానీ మోస్ట్‌లీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇవి తగ్గిపోతూ ఉంటాయి. అయితే కేర్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది వీళ్ళకి ఎవరైతే నేను చెప్పినట్టు ఎక్కువసేపు కూర్చుంటారు, అధిక బరువు ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటారు, హార్డ్ సర్ఫేసెస్ మీద ఎక్కువసేపు కూర్చుంటారు. ఇవే కాకుండా ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాని వాళ్ళకి, మోషన్ రెగ్యులర్ కాని వాళ్ళకి, అంటే మలబద్ధకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో ఏదైనా జబ్బులకి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళలో కూడా ఈ మెటబాలిజం తగ్గిపోయి ఇంటెస్టైన్స్‌లో ఉండాల్సిన మ్యూకస్ ఏదైతే ఉంటుందో, అంటే కొంచెం లిక్విడ్స్ లాంటిది ఉండేది అది డ్రై అయిపోయి మోషన్ హార్డ్‌గా రావడం స్టార్ట్ అవుతుంది. హార్డ్‌గా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ఏదైతే పెద్ద పేగుల్లో నుంచి మోషన్ పాస్ అవుతూ వస్తూ ఉంటుందో ఆ రెక్టమ్‌లోకి, అక్కడ అది రాసుకోవడం వల్ల బ్లీడ్ అవుతాయి. అక్కడ చిన్న చిన్న వెసల్స్ అనేవి రాసుకోవడం వల్ల బ్లీడ్ అవుతుంది. దానివల్ల అల్సరేషన్స్ కూడా కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. సో అందుకని ముందుగా చెప్పేది ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్ మన బాడీకి సరిగ్గా డైజెస్ట్ అయ్యేటట్టు ఉండాలి. దాన్నే ఆయుర్వేదంలో సాత్విక ఆహారం అంటాం. ఇప్పుడు ఈ పైల్స్ అనేది మోస్ట్‌లీ ఇది వాతము, పైత్యం రిలేటెడ్ వాళ్ళలో ఉంటుంది. సో అంటే
ఎక్కువ ఎవరైతే ఆల్కహాల్ లాంటిది కానివ్వండి, లేకపోతే నాన్ వెజిటేరియన్స్లో కూడా బాగా కారం వస్తువులు లైక్ పచ్చళ్ళు లాంటివి, మసాలా ఫుడ్స్ తీసుకునే వాళ్ళల్లో, అసలు వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళల్లో, బాగా ఎక్కువ వర్క్ చేస్తూ ఫుడ్ని సరిగ్గా టైంకి తీసుకునే వాళ్ళల్లో కామన్గా చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఈవెన్ తక్కువ వాటర్ వల్ల కూడా బాడీలో హైడ్రేషన్ తగ్గిపోయి ఇంటెస్టైన్స్లో కావాల్సిన పెరిస్టాల్టిక్ మూమెంట్ కూడా తగ్గుతుంటాయి. సో ఇవి కారణాలుగా చూసుకుంటాం. మరి వీటి లక్షణాలు అంటే కొన్నిసార్లు నేను చెప్పినట్టు కొన్నిసార్లు మోషన్లో వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుంది. అయితే కొన్ని ఆడవాళ్ళల్లో కూడా మాకు కామన్గా అనేది పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అయినప్పుడు అలా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. మోషన్ ఎప్పుడు వెళ్ళినప్పుడు అది వస్తుంది అనేది తెలుసుకుంటాము. కూర్చున్నప్పుడు పెయిన్ఫుల్గా ఉంది అంటారు, కొంతమందికి దురదలాగా ఉంటుంది, అలానే ఎప్పుడు చూసినా కొంతమందికి జ్వరంలాగా ఉండడము, పెయిన్స్ కూడా, ఎందుకంటే బ్యాక్టీరియా ఉన్నప్పుడు బాడీ అనేది వీక్ అవుతూ ఉంటుంది. ఈ రీజన్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో మనకి క్లియర్గా తెలుస్తుంది. మరి దీనికి చికిత్స ఏంటి అంటే, చికిత్స కన్నా ముందు మన డైట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. డైట్ని కంట్రోల్ అంటే తీసుకునే ఆహారాన్ని ఈజీగా డైజెస్ట్ అయ్యే, మన లివర్కి కానీ మన సిస్టమ్కి కానీ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ని, లైక్ ఎక్కువగా బాడీకి ఈజీగా అంటే ఈ ఆకుకూరలు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, ఎస్పెషల్లీ ఫైబర్ రిచ్ ఫుడ్ అంటాం. ఫైబర్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువ మనం తీసుకుంటాం, ఫ్రూట్స్ ద్వారా తీసుకుంటామో బల్క్ స్టూల్స్ అంటాం. స్టూల్స్ బల్క్గా ఫామ్ అయ్యి ఫ్లష్ అవుట్ ఈజీగా అవ్వడానికి చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ప్రతి ఫ్రూట్స్లో హై ఫైబరేట్స్ ఉంటాయి. అలానే మిల్లెట్స్ కూడా మన డైట్లో వేసుకుంటే ఆ మిల్లెట్స్ అనేది హై ఫైబర్ అండ్ హై ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ కాబట్టి అది కూడా హెల్ప్ అవుతుంది. అలానే మజ్జిగ ఆయుర్వేదంలో తక్రానికి చాలా ఇంపార్టెన్స్, అది మందులాగా కూడా పనిచేస్తుంది. తక్రం తీసుకోవడం, రోజు తీసుకోవడం వల్ల ఈ పైల్ మాస్ ష్రింక్ చేయటంలో, అలానే మోషన్ ఫ్రీ అవడంలో కూడా హెల్ప్ అవుతుంది. డాక్టర్ గారు ఇవన్నీ చేస్తున్నా కానీ ఎటువంటి మాకు ఉపయోగం లేదు అని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఆయుర్వేదంలో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఔషధాలు, పథ్యంతో పాటు ఔషధాలు తీరిగ్గా ఓపిక్గా దీన్ని వాడుకోగలిగితే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా తగ్గుతాయి. దాంట్లో ఫస్ట్గా మేము అడ్వైస్ చేసేది చిరువిల్వాది కషాయం అని కానివ్వండి, అభయారిష్ట అని కానివ్వండి, కంకాయన వటి, మీ తత్వాన్ని బట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇలాంటి ఔషధాలు ఇస్తుంటాం. అలానే చెప్పాను కదా, పెయిన్ఫుల్కి చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అవసరం లేకుండా త్రిఫలా చూర్ణం, ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ అని సమపాలలో తీసుకొని చూర్ణం చేసుకొని, లేకపోతే మార్కెట్లో మనకి ఈజీగా దొరికే త్రిఫలా చూర్ణాన్ని ఒక 1 లీటర్ వాటర్లో టబ్ లాంటి దాంట్లో వేసి కొంచెం సేపు మరగబెట్టుకొని దాంట్లో కూర్చోవటం వల్ల ఇమీడియట్ పెయిన్ అంటాం. అంటే ఏదైతే యానల్ రీజన్లో స్టిఫ్నెస్ వల్ల ఆ కన్స్ట్రిక్షన్ వెజల్ బ్లడ్ ఏదైతే ఉందో అక్కడ కన్స్ట్రిక్ట్ అయిందో దాన్ని డైలేట్ చేయటంలో, అలానే పెయిన్ రిలీవ్ చేయటంలో దీన్నే స్లిస్ బాత్ అంటాం. ఈ త్రిఫలా చూర్ణంతో చేయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అలానే రోజు ఈ త్రిఫలా చూర్ణం రాత్రి పడుకునేటప్పుడు 8 లోపల మనము డిన్నర్ కూడా ఫినిష్ చేసేయాలి. 8:30 ఆ టైంలో ఈ త్రిఫలా చూర్ణాన్ని గోరువెచ్చగా తీసుకోవటం వల్ల కూడా రోజువారీ క్లిన్జింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఇవన్నిటితో జనరల్గా మనకి 2nd డిగ్రీ వరకు కూడా పైల్స్ అనేవి ఔషధాలతో కంట్రోల్ చేస్తాం. ఇవి కానప్పుడు క్షారసూత్ర అంటాం. అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అడ్వైస్ చేస్తాం. కానీ దానికన్నా ముందు నేను చెప్పిన ఈ ట్రీట్మెంట్స్, ఈ ఔషధాలతోనే న్యాచురల్గా మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. వీటితో పాటు మన రెగ్యులర్ యాక్టివిటీకి వచ్చే ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నిద్ర కూడా సరిగ్గా ఉండాలి. నిద్ర సరిగ్గా ఉంటే డైజెషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఇవి చేస్తూ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ నా క్లినిక్స్లో కానీ నేను కలవచ్చు. నా నంబర్ 76589050. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.